అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. సో ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే అట్లీస్ట్ ఇందులో 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ రీడింగ్స్ నేను చేసినప్పుడు ఫస్ట్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చూస్తాను. ఎందుకు అని అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినప్పుడు ఇది మీకు రెజొనేట్ అయ్యింది, మీ సిచ్యువేషన్ రైట్ నో ఇలా ఉంది అని అంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలి అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఫ్యూచర్ అవుట్కమ్ మీకు ఎలా ఉంటుంది అని చెప్పి మీకు రెజొనేట్ అవుతుంది. లేదు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా లేదు, రైట్ నౌ ఇప్పుడు డిఫరెంట్గా ఉంది అని అంటే ఈ రీడింగ్ మీకోసం కాదనమాట. ఓకే, సో అలా అని చెప్పేసి అలా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నేను ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చూస్తాను. సో మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందా, ఈ రీడింగ్ మీకోసమా కాదా, ఈ మెసేజెస్ మీకోసమా కాదా అని చెప్పి అర్థం చేసుకోవడం కోసం. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చేస్తానో అది మిస్ అవ్వకూడదు. అది మిస్ చాలామంది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరో మొన్న కమెంట్లో పెట్టారు, ఆల్రెడీ తెలిసింది ఎందుకు అని చెప్పేసి. ఇది తెలిసింది ఎందుకు అంటే ఫస్ట్ నాకు ఒక క్లారిటీ రావడం కోసం, మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అది తెలుసుకున్న తర్వాత అది మీకు కూడా తెలుస్తుంది, రైట్ ఇది జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చేయాలి ఫ్యూచర్లో అన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫ్యూచర్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది, రైట్. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తాను అనమాట. ఓకే, సో ఇది రెజొనేట్ అవుతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది మీ రీడింగ్, ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు, మీరు ఈ రీడింగ్ని స్కిప్ చేసేయచ్చు. జస్ట్ మీకు కనుక ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా తెలుసుకోవాలి, ఇంకా మెసేజెస్ ఏదైనా ఉందేమో చూద్దామనంటే చూడొచ్చు. ఓకే, సో లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు నిజంగానే పర్సనల్ రీడింగ్ అవసరం ఉంది అని అంటే అప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, Universe, please show me the current situation, the present situation of the collective. What do they need to know right now in this reading? Okay, 7 of Swords. Very important message. Okay, 2 of Wands. Queen of Wands. ఓకే, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ. లెట్స్ సీ. అండ్ ద సన్. ఓకే, సో నేను డైరెక్ట్లీ ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ ఏదైతే చూపిస్తుందో ఫస్ట్ అది చెప్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఏదో సక్సెస్ పొందాలని చెప్పేసి ఇద్దరు కెరియర్ గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డెసిషన్ గురించి, ఏదైనా సిచ్యువేషన్లో మీరు సక్సెస్ పొందాలి, అచీవ్ అవ్వాలి, ఆర్గ్యుమెంట్ ఎలాంటిది ఏదైనా నడుస్తూ ఉంటే కనుక ఇంట్లో మీరు గెలవాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే సక్సెస్ రావాలి, నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి, విచ్ ఈజ్ నైస్. మనము సక్సెస్ కావాలి, అది అందులో నేను గెలవాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే అది మనము రైట్ వేలో వెళ్తే ఎప్పుడు మంచిది, కానీ మనము ఒకరిని కిందికి నెట్టేసి పైకి రావడం అనేది ఇట్ ఈస్ నాట్ నైస్, రైట్. సో కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే మీరు పవర్ఫుల్గా ఉండడం కోసం రైట్ నౌ ఏదైనా సరే చేసి నేను నా పొజిషన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు లెట్స్ సే మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్లో మీకు లైక్ మీ పొటెన్షియల్ చూపించుకోవాలి అని చెప్పేసి మీరు చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఎలాంటి లైక్ ఎవ్రీ టైం మీరు వెళ్తున్న దారిలో వర్క్ అవ్వట్లేదని ఒకసారి ఏమవుతుందంటే ఈ కొంచెం నెగిటివ్ వేలో వెళ్ళి ట్రై చేద్దాము అని చెప్పేసి ఆలోచన వస్తుంది. అది ఆనెస్టీ కాదు, అది రాంగ్ థాట్. దానివల్ల ఏంటి అని అంటే మనకు అప్పటికప్పటికి హ్యాపీ ఉన్న తర్వాత దాని గురించి ఏదో ఒక కర్మ ఈజ్ ఆల్వేస్ లైక్ డెఫినెట్లీ అది మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీరు సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా ఇలా నెరవేరాలి నా కోరిక అని అంటే ఆ పట్టుదల ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 7 of Swords ఉంది కాబట్టి ఇక చూడండి ఆ అమ్మ తన స్పైడర్ని చంపడానికి ట్రై చేస్తుంది, విచ్ ఇస్ అంటే ఎవరు హామ్ చేయకుండా
ఒకరికి హామ్ చేసి నేను పైనకి రావాలి అని చెప్పి అనుకోవడం అనమాట. సో ఇలాంటి డిసెప్టివ్ ఎనర్జీలో ఉండకూడదు, డిసానెస్ట్గా ఉండకూడదు, ఏదైనా సరే ఓపెన్గా ట్రూత్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మెసేజ్ చూపిస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఇలా మనకు రైట్ ట్రాక్లో అనమాట, రాంగ్ ట్రాక్లో వెళ్తూ ఉంటే ఇట్ ఈస్ నాట్ నైస్, మీరు ఈ ట్రాక్లోకి రావాలని చెప్పడం. ఓకే, సో ఈవెన్ ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు, లేకపోతే మ్యారీడ్ కపుల్ మ్యారీడ్ పర్సన్ చూస్తున్నారు అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ లైజ్, ఏదైనా మాటలు నెగ్గాలి, ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వాలి అని చెప్పేసి ఏదైనా అబద్ధం చెప్పడము, లేకపోతే డిసానెస్ట్గా, లేకపోతే కావాలని చెప్పేసి మాటలతో హర్ట్ చేయడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు లెట్స్ సే మన రిలేషన్షిప్లో ఏదైనా ఉన్నప్పుడు ఈ పర్సన్ నన్ను ఇంత హర్ట్ చేశారు, నేను ఇంత అఫెక్షన్ చూపించాను, ఎలా ఉంటుందో నేను కూడా చేసి చూపిస్తాను అని చెప్పిన థాట్ వస్తుంది. అది నెగిటివ్ థాట్, రైట్? నేను కూడా హర్ట్ చేస్తాను అని చెప్పేసి మనం తిరిగి యాక్ట్ చేస్తాం అలా. సో అలాంటిది ఇక్కడ ఏదో చిన్నదాని నుంచి పెద్దది కూడా అయ్యిండొచ్చు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, అలాంటిది ఏదో ఉంది ఇక్కడ. యూనివర్స్ ఏంటంటే అలా ఉండకండి, మీరు మీ వర్క్ని ప్యాషనేటెడ్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు కావాలనుకున్నది, ఆటోమేటిక్గా మీరు ఏదైతే విన్ అవ్వాలి, ఏదైతే సక్సెస్ అచీవ్ చేయాలనుకుంటూ ఉన్నారో అది వస్తుంది. ఓకే, ఈవెన్ ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా ఎగ్జామ్స్కి, జాబ్ ఇంటర్వ్యూస్కి ఇలాంటి దానికి ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉన్నారు న్యూ బిగినింగ్ కోసం అని అంటే, నాకు తెలీదు, నేను ఒక పర్సన్ ఇలా లైక్ పాస్లో అనమాట కంపెనీలో మీట్ అయ్యింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ సర్టిఫికేట్స్ లాంటివి అలా పెట్టడము, లేకపోతే మనీ ఇచ్చి కన్సల్టేషన్లో లైక్ నేను తప్పదు, ఇంకా రాంగ్ వేలో వెళ్ళాలి, ఎందుకంటే నాకు ఇది రావాలి అని అంటే ఇంకా చేయక తప్పదు అని చెప్పడం అనమాట. ఓకే, ఎందుకంటే అర్లీ అండ్ ఇంకా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అన్న థాట్ అనమాట. ఓకే, ఇది ఎలాంటి సినారియోలో అయినా అవ్వచ్చు, కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండండి ఈ విషయంలో. ఓకే, సో పొరపాటున కనుక మీరు ఇలా చేశారనుకోండి, ఒకటి మీరు నష్టపోయే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది, సక్సెస్ బదులు మీరు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండడం ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు తిరిగి రిపీట్, లైక్ మీ వర్త్ ఏదైతే ఉందో మిమ్మల్ని డిసానెస్ట్ పర్సన్గా ఇంకా మీరు కరెక్ట్ వేలో లేరని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాంటిది ఏదైనా ఉంటే 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, ఇక 2 of Wands అదే ఇక్కడ ఆ డెసిషన్, యువర్ డెసిషన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ హియర్, నథింగ్ ఎల్స్. సో ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సిన టైం, మీరు ఈ రూట్లో ఫాలో అవ్వాలా, లేకపోతే మీ హార్ట్ని ట్రస్ట్ చేసి మీరు డిసెప్టివ్ ఎనర్జీలో ఉండకుండా మంచి దారిలో వెళ్ళాలా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలని క్లియర్లీ చూపిస్తుంది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి. బట్ ఒకటి కొంచెము ఈ రీడింగ్లో చూపిస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ ఎగ్జామ్స్ గురించి మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి, పాస్ అవ్వాలి, క్రాక్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది కదా, కొంచెం నెగిటివ్ దారిలో వెళ్ళడం అనమాట. అంటే ఇంకా మీకు అర్థమైంది, కాపీ చీట్స్ ఇలాంటివంతా చేయకండి, ఇట్ ఈస్ నాట్ నైస్. అది తిరిగి వస్తుంది, మీకు బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట మీరు అలాంటిది ఏదైనా తీసుకుంటే. ఓకే, చూద్దాము. డెసిషన్ తీసుకునే టైం ఉంది. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్. మీకు మీ మనసు ఏం చెప్తుంది, మీ ఇంట్యూషన్ మీతో ఏం చెప్తుంది, ఏది కరెక్టా కాదా అని చెప్పేసి. ఓకే, ఇంట్యూషన్ ఎప్పటికైనా సరే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇంట్యూషన్ వచ్చేసి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అది చాలా టఫ్ ఉన్నప్పటికీ ఆ సిచ్యువేషన్లోనే కష్టమైనా పర్లేదు, నేను దాన్నే చూస్ చేసుకుని ముందుకు వెళ్తా అంటుంది. మైండ్ ఫియర్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఎందుకు వచ్చిన బాధ ప్రొటెక్ట్ చేసేసుకుందాం, ఇది వచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, సో ఏది తీసుకున్నా సరే మీరు ఏం చేయాలనుకున్నా చేయండి, బట్ డోంట్ గో ఇన్ అ రాంగ్ వే. ఓకే, యాక్చువల్లీ ఇంకా చెయ్యలేదు, ఎందుకంటే ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది, అందుకనే ఈ రీడింగ్ కూడా అలా వచ్చింది, రైట్? ఇంకా చేయలేదు, ఒక థాట్ అనేది ఉంది, ఇంకా మైండ్లో ఉంది. ఓకే, కాబట్టి మనము స్టెప్ బ్యాక్ చేయొచ్చు అనమాట. ఇంకా మైండ్లోనే ఉంది అది. ఇంకా చూడండి, ఇక్కడ చూస్తే యాక్షన్ అనేది ఏం తీసుకోలేదు, ముందుకు వెళ్ళలేదు, ఆలోచించడం అనమాట. ఇది ఇంకా ఆలోచనలో నడుస్తూ ఉంది, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే ఇలా అయిపోతుందేమో కదా, లైక్ మాట్లాడకుండా కొన్నిసార్లు ఇప్పుడు రిలేషన్షిప్లో కనుక కపుల్స్కి దీనికి చెప్పాలి అని అంటే ఎలా ఉంటుంది, నేను ఈ విషయం చెప్పను, దాచిపెట్టేస్తాను, లైక్ ఇట్స్ ఓకే, ఏమవుతుంది, ఇలాంటి ఆలోచనలు అలాంటివి అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, బట్ అలా చూపిస్తుంది ఇక్కడ. జస్ట్ ఎనర్జీలో కొంచెము అప్పుడప్పుడు ఇలాంటి ఎనర్జీస్ కూడా ఉంటుంది, డిసెప్టివ్గా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే,
రీప్లేస్ యువర్ సెల్ఫ్ డౌట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకొకటి ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి ఆ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమైంటుందంటే సెల్ఫ్ డౌట్. మేబీ నేను ఈ దాంట్లో వెళ్తే నన్ను సెలెక్ట్ చేసుకోరేమో, కాబట్టి నేను ఇది చూస్ చేసుకుంటాను అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల కూడా మనము అలాంటి పాత్ని చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, చూద్దాము మీరు ఏం చేయాలి, వాట్ యూ నీడ్ టు డూ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చూద్దాము. What my collective need to do in the current situation, universe. King of Pentacles, King of Cups. Oh, kings వస్తున్నారు. స్టార్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏస్ ఆఫ్ స్వర్డ్స్ మీకు క్లారిటీ కావాలి. డెఫినెట్లీ ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. క్లారిటీతో పాటు డెసిషన్ తీసుకోవడానికి మీరు డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు. 2 of Wands, రైట్? సో ఆ డెసిషన్ ఏంటి, ఇది కరెక్టా కాదా, ఏది చూస్ చేసుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు అర్థం అవ్వదు అప్పుడప్పుడు ఏం చేయాలి ఏంటి అని. సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఈధర్ మీ లైఫ్లో ఆల్రెడీ ఉండిండొచ్చు ఒక స్పెసిఫిక్ పర్సన్. ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ వైజ్గా చెప్తాను నేను, ఎవరో ఓన్లీ మ్యాన్ లేకపోతే ఉమెన్ అని కాదు, ఎనర్జీస్. ఓకే, సో మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు ఆ కన్ఫ్యూజన్లో మీరు ఈ స్టెప్ తీసుకోవాలా లేదా అన్న దాంట్లో ఉన్నారు, రైట్? ఏదో దేనికి సంబంధించి. సో కాబట్టి మీకు మీ చుట్టూ మీ ఎన్వైర్న్మెంట్లో ఎవరో పర్సన్ ఉన్నారు. ఓకే, వెరీ వెరీ వెల్తీ పర్సన్. ఓకే, చాలా స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ పర్సన్, కొంచెము ఏజ్డ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ చాలా ఇన్వెస్ట్ చేసి లైఫ్లో ఎన్నో పనులు చేసి పైకి వచ్చిన పర్సన్ అనమాట. అంటే సక్సెస్ అనేది ఆల్రెడీ రీచ్ అయిపోయిన పర్సన్. ఓకే, మీ సరౌండింగ్స్లో ఉన్నారు, మీకు తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి మెంటర్ లాగా ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు అని అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. వాళ్ళు చెప్పేది విని మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఓకే, ఏం చెయ్యాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో, రైట్? ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ కూడా యాక్చువల్లీ వీళ్ళు కొంచెము ఎవరైతే ఉన్నారో కొంచెం నెగిటివ్ వేలో వెళ్ళారు. లైక్ అంటే ముందుకు పైకి రావడానికి అలాంటి చేసినట్టు చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్కి దాంట్లో ఉన్న లిటికేషన్స్ ఏంటి, ఏమంటారు, లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఇదంతా వీళ్ళకి తెలుసు అనమాట. సో ఇలాంటి పర్సన్ని మీరు అప్రోచ్ అవుతే మీరు ఈ రిసెప్టివ్ ఎనర్జీలో ఇలా 7 of Wandsలో ఒకరిని హార్మ్ చేసేదాన్ని కాకుండా మీరు సక్సెస్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే మీరు అడ్వైస్ తీసుకోండి. ఈవెన్ ఒకవేళ మీరు రిలేషన్షిప్స్కి దానికి సంబంధించి అయినా కూడా కౌన్సిలర్సో లేకపోతే థెరపిస్టో సమ్ సార్ట్ ఆఫ్ ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు కొంచెము మంచి డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ పని చేయాలి. ఓకే, సో వీళ్ళు మీకు మీ హ్యాపీనెస్ సైడ్ ముందు వెళ్ళడానికి హెల్ప్ చేసే పర్సన్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ మీరు ఈ డెసిషన్ తీసుకొని ఎప్పుడైతే మీరు రైట్ వేలో వెళ్ళాలనుకుంటే అనుకున్న వెంటనే చాలా సక్సెస్ వస్తుంది, చాలా స్టెబిలిటీ వస్తుంది. లైక్ ఒక హై పొజిషన్ని మీరు మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఎప్పుడు ఇలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వనరబుల్గా ఉండకండి. సాడ్ ఎనర్జీ, భయము, ఫియర్ ఎనర్జీలో ఉండి మరి ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఆల్రెడీ రీడింగ్ చూసిన తర్వాత మీలో ఎవరికైనా రెజొనేట్ అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, రీడింగ్లో ఇలా వచ్చింది, మరి చేయాలా చేయకూడదా, ఏం చేయాలి అని చెప్పేసి ఒక ఆ ఎమోషన్ అనేవి మైండ్లో క్రియేట్ అయిపోతుంది. చాలా సాడ్నెస్, ఇంకా భయం అనేది క్రియేట్ అయిపోయి ఇప్పుడు ఏంటి అని చెప్పేసి మనము యాంగ్జైటీతో హెల్ప్లెస్ అయిపోతాం, రైట్? ఈ టైంలో యూనివర్స్ వచ్చేసి ఏమంటుందంటే ఈ రీడింగ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మీకు ముందు నుంచే ఫియర్ లాంటిది ఏదైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎమోషన్స్ని ఏదైతే మీరు ఆ ఫియర్తో బయటికి చూపిస్తున్నారో ఫస్ట్ దాన్ని కామ్ చేయాలి. ఓకే,
రెస్పాండ్ అయ్యే ముందు, రియాక్ట్ అయ్యే ముందు, దేనికైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా సరే, ఏం చేయాలనుకున్నా రెస్పాండ్ అయ్యే ముందు, రియాక్ట్ అయ్యే ముందు ఫస్ట్ కొంచెం సేపు మీరు కామ్గా ఉండండి. లైక్ మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిందే, ఏదైనా చెప్పే ముందు 10 వరకు కౌంట్ చేసి తర్వాత రియాక్ట్ అవ్వండి అని అంటారు, రైట్? కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏంటి అని చెప్పేసి. సో అలాంటిది ఇక్కడేమో చూపిస్తుంది. సో జస్ట్ డెసిషన్ తీసుకునే ముందైనా సరే, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమైనా అన్నారు, మీరేం తప్పు చేయలేదు అయినా సరే తప్పుగా మాట్లాడారు, ఇలాంటిది ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం రిలాక్స్గా ఉండి మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని మీకు కొంచెం కామ్ అనిపించినప్పుడు అప్పుడు మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్, అప్పుడు రియాక్ట్ అనేది అవ్వండి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్ ఇక్కడ ఏంటి అని అంటే, మీకు ఈ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, ముందు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే మీరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకోండి. స్టెప్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏంటి అని అంటే క్లారిటీ అనేది, ఒక కామ్నెస్ అనేది వస్తుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది, హెల్ప్ అనేది కూడా అరైవ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకా ఫైనల్ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ వచ్చేసి మీ విష్ సైడ్ యూ విల్ బి కీప్ గోయింగ్, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కోరికలు ఉందో అది తిరిగి వస్తుంది. కొంచెం డిలే అవుతుంది. స్టార్ ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. అందుకని హ్యావ్ ఫెయిత్ అండ్ హీలింగ్ ఇన్ ద ఫోర్కాస్ట్. నమ్మకం ఉంచండి, హీల్ అవుతూ ఉండండి, మీకు ఏదైతే కావాలో అది వస్తుంది అని చెప్పేసి అనమాట. ఓకే, సో మరి ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంటుంది చూద్దాం. మీకు ఇక్కడ ఇంకొకటి కూడా ఏం చూపిస్తుంది అని అంటే, సిచ్యువేషన్లో మీరు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను పైన, మీరు ఏదో చేయాలి, ఏదో పొజిషన్ రీచ్ అవ్వాలి, ఒక లైక్ ఇక్కడ విష్ అంటేనే ఏంటి, మనము ఇక్కడ ఫిజికల్గా ఈ అమ్మాయి ఇలా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే, ఇలా కనిపించాలి బాగా, లైక్ ఏదైనా మీరు సమ్ సార్ట్ ఆఫ్ సింగింగ్, లేకపోతే మ్యూజిక్కి, డ్యాన్స్, ఏదైనా ఫిలిమ్స్కి, ఆర్టిస్టిక్ దాంట్లో, లేకపోతే ఇంటర్వ్యూ ఏదైనా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అది ఉంటుంది, రైట్? ఆ ఇంట్రెస్ట్, నేను ఇది తప్పకుండా జరగాలి, నా డ్రీమ్ ఇది, నేను అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఏ దారిలోనే వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు భయంతో అయిపోతుంది. కానీ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం చేయాలి, మీ విష్ ఏంటో అది జరుగుతుంది. మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. కొంచెం పేషెన్స్, ఇక్కడ కొంచెం హీలింగ్, ఇంకా మీకు కొంచెం ఫెయిత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, మీరు అఫర్మ్ చేయండి కింద ఖచ్చితంగా కమెంట్లో. సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఐ కెన్ బీ వాట్ ఎవర్ ఐ వాంట్ టు బీ. మీరు ఏది కావాలంటే, మీరు ఎవరు కావాలని, ఐ మీన్ లైక్ ఏది కావాలంటే అది మీకు దొరుకుతుంది. ఏంటంటే మీకు పేషెన్స్, ఇంకా కొంచెం ఫెయిత్ అనేది ఉండాలి అని చెప్పేసి అనమాట. ఓకే, సో కాబట్టి ఈ రీడింగ్ కింద అందరూ అఫర్మ్ చేయండి, పాజిటివ్గా బిలీవ్ చేసి, నెగిటివ్ ఎమోషన్స్ ఆ సైడ్ పక్కన పెట్టేసి, ఓకే, పాజిటివిటీతో కింద అఫర్మేషన్ పెట్టండి. ద అఫర్మేషన్ ఏంటంటే ఇవాళ రీడింగ్కి, ఐ కెన్ బీ వాట్ ఎవర్ ఐ వాంట్ టు బీ. ఐ కెన్ బీ వాట్ ఎవర్ ఐ వాంట్ బీ. ఎవరైనా ఫస్ట్ కమెంట్ పెట్టండి, నేను దాన్ని పిన్ చేస్తాను, మిగతా వాళ్ళు చూసి అది కమెంట్ పెట్టవచ్చు. ఓకే, సో చూద్దాం మరి నియర్ ఫ్యూచర్ మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి అవుట్కమ్ ఉంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకోటి, ఎవరో ఒక నెగిటివ్ కమెంట్ పెట్టారు కింద. ఓకే, ఏంటి అని అంటే, ఈ రీడింగ్స్ అన్నీ ఉట్టి హోప్స్ని ఇస్తుంది, జరగవు అని అంటే, ఇప్పుడు చూడండి, మీరు హోప్ లేకుండా ఫ్యూచర్లో ముందుకు ఎలా వెళ్తారు? వితౌట్ హోప్ ఎలా సక్సెస్ అవుతారు? అంటే దాని అర్థం ఏంటంటే, డ్రీమ్స్ లేవు, హోప్స్ లేవు, జస్ట్ ఏదో ఉండాలంటే ఉండాలని, రైట్? మీకు అట్లీస్ట్ నేనేమంటానంటే, మీకు హోప్ వచ్చినా సరే ఈ వీడియో నుంచి ఇట్ ఈస్ నైస్, ఎందుకంటే అది మీకు మోటివేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, రైట్? ఇంక్రీజ్ చేస్తుంది. సరే, నా లైఫ్లో ఏదో రాబోతుంది, ఐ విల్ డూ ఇట్ అన్న ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్? హోప్స్ ఇవ్వకూడదు అని అంటే, మనకి హోప్స్ లేకపోతే లైఫ్లో అసలు ఫార్వర్డ్ మూమెంటే ఉండదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హోప్ పెట్టుకొని ఉన్నందుకే మనం ముందుకు వెళ్తాము. లేకపోతే స్టాగ్నెంట్ లైఫ్, ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. మార్నింగ్ లేవాలి, రాత్రి పడుకోవాలి, ఇంకా అంతే, ఇంకా ఎలాంటి గ్రోత్ ఉండదు అనమాట. సో హోప్ ఈజ్ ఇంపార్టెంట్. హోప్ లేకపోతే వేస్ట్. సో అందుకనే అలాంటి నెగిటివ్ కమెంట్స్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు లైఫ్ మీద ఇంట్రెస్ట్ అనేది ల్యాక్ అయిపోయారు అనేది చూపిస్తుంది అనమాట. సో అలా ఉండకండి. ఈరోజు మీ టైం లైన్ కాకపోవచ్చు, రేపు రావచ్చు, రైట్? మీకు బెస్ట్ లైఫ్. సో జస్ట్ డోంట్ లూజ్ ద హోప్. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మంచి మార్గంలోనే చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా ఏ టైంలో ఎలా టర్న్ అవుతుందో మనకు లైఫ్ అనేది లక్కీగా తెలీదు. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్, నమ్మకం,
హోప్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఎనీవే లెట్స్ సీ ఫ్యూచర్ అవుట్కమ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, వెరీ నైస్. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో డెఫినెట్లీ అది జరుగుతుంది. మీరు కావాల్సింది, మీరు నెగిటివ్గా మీరు వెళ్ళి వస్తుంది అనుకున్నా కూడా, ఇంకా వెళ్ళకున్నా సరే వస్తుంది అనుకునేది ఖచ్చితంగా మీరు ఏది చేసినా సరే వస్తుంది. కాబట్టి మీరు మంచి మార్గంలో వెళ్ళండి, అదే బెస్ట్. ఎప్పటికైనా సరే అదే బెస్ట్. కొంచెం డిలే అయినా పర్లేదు, దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. ఓకే, బీయింగ్ గుడ్, ఎప్పుడైనా సరే అది కొంచెం లేట్ అయినా సరే మనకి రివార్డ్ అనేది ఖచ్చితంగా అందుతుంది. ఓకే, ఆ చెడ్డ పనికి మనం వెళ్ళే మార్గంలో ఇమీడియట్గా రిజల్ట్ వచ్చినా ఆ తర్వాత దాని పరిణామం మనము ఫ్యూచర్లో చూస్తాము, రిగ్రెట్ అవుతూనే ఉంటాము. దానికన్నా ముందే చేయకుండా ఉంటే బెస్ట్, రైట్? కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, అండ్ ద 6 ఆఫ్ కప్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్. ఓకే, ఫ్యూచర్ అవుట్కమ్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. మీరు అనుకున్న న్యూ ఆపర్చునిటీ, మీరు అనుకున్నది, మీరు ఏదైతే ఇవన్నీ చేస్తున్నారో దేనికి సంబంధించి అదైతే మీకు రాబోతుంది ఇక్కడ. ఓకే, వెరీ స్ట్రాంగ్ అబండెంట్ ఆపర్చునిటీ అనేది వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అండ్ వెరీ వెరీ స్టేబుల్ థింగ్ ఇది. లవ్కి సంబంధించి అయి ఉండొచ్చు, రిలేషన్షిప్కి అయి ఉండొచ్చు, ఇంకా దేనికైనా అయి ఉండొచ్చు సిచ్యువేషన్. ఓకే, దేనికైనా సంబంధించి ఒక న్యూ ఆఫర్, ఒక స్ట్రాంగ్ బిగినింగ్, ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది. ఓకే, కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఒక పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఉంది. లెట్స్ సే వర్క్ గురించి మీరు ఇదంతా చూస్తున్నారు, కెరియర్ గురించి అని అంటే మీకు వచ్చే పొజిషన్ వచ్చే జాబ్ మంచిగా వస్తుంది. అది ఒకటే కాదు, ఇక్కడ ఎందుకో గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అఫ్కోర్స్ మన సైడ్ చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. బట్ ఈ కార్డ్ స్పెషల్లీ లీగల్ దానికి సంబంధించి, కోర్టుకు సంబంధించి దీనికి ఏదైనా ప్రిపేర్ అవుతుంటే అథారిటేటివ్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి అది కూడా చూపిస్తుంది. వచ్చే ఛాన్సెస్ ఉంది, బట్ స్లో ప్రోగ్రెస్, డెఫినెట్లీ స్టేబుల్ ప్రోగ్రెస్ అనమాట. ఓకే, అదొకటి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక పొజిషన్లో ఉంటారు మీరు మంచి దాంట్లో వెళ్ళిన తర్వాత, మీరు చేసిన తర్వాత అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఈవెన్ రిలేషన్షిప్లో అయినా సరే ఈ న్యూ బిగినింగ్ వచ్చిన తర్వాత మీ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇంపార్టెన్స్ పెరుగుతుందంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు, ఆనెస్ట్గా వెళ్ళారు, డెసిషన్ అనేది క్లియర్గా తీసుకున్నారు, ఫేక్గా ఉండకుండా అని చెప్పేసి ఇంపార్టెన్స్ అనేది రావడము, మీ దృష్టిలో మీరు, లేకపోతే అవతల పర్సన్ దృష్టిలో, మీ పార్ట్నర్ దృష్టిలో కూడా మీరు ఒక హై లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటేనే ఎంత రెస్పెక్ట్ఫుల్ అనమాట, చాలా చాలా రెస్పెక్ట్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే కష్టమైనా సరే మీరు అదే మంచి దారికే వెళ్ళారు, రైట్? ఓపెన్ అయ్యారు, స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చెప్పారు, రైట్? అందుకని చెప్పేసి ఇక్కడ మీకు మీ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇది చెప్పిన వెంటనే కింద అదేం లేదు, వాళ్ళు మారరు, ఇలానే ఉంటుంది అని చెప్పి కమెంట్స్ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఏమంటానంటే మీరు చేసిన వెంటనే అవతల పర్సన్కి కాకుండా మీకు మీ మీద, అట్లీస్ట్ మీకు మీ మీద ఒక పాజిటివ్ హోప్, ఒక లైక్ నేను ఇది మంచి చేశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న థాట్ అన్నా సరే వస్తుందన్నమాట. ఓకే, అలాంటిది వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, 6 ఆఫ్ కప్, గివ్ యువర్ సెల్ఫ్ కంపాషన్ దట్ యువర్ నెవర్ గివెన్. సో మీరు ఈ పని ఏదైతే చేశారో దానికి మీరు అప్రిషియేట్ చేయండి, హ్యాపీ ఫీల్ అవ్వండి. లైక్ సెల్ఫ్ కేర్ అని చెప్పేసి ఇక్కడ మోస్ట్లీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట మీకు ఫ్యూచర్ అవుట్కమ్లో. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్, సింపుల్ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది. అండ్ స్పెషల్లీ స్టార్టింగ్లో ఏదైనా చెప్పానో అది మీకు రెజొనేట్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ రెజొనేట్ అవుతే ఇది మీ మెసేజ్, లేదు ఇదంతా రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఇది ఇవాళ రీడింగ్ మీకోసం కాదు, ఇవాళ రీడింగ్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.